హలో నమస్తే, నేను మీ ఝాన్సీ. ఈరోజు నేను చేసే వంట పొట్లకాయ తెలగపిండి. ఎంతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమైంది. బాలింతరాలకి ఇంకా ఇంపార్టెంట్గా పెడతాం మేము మా కోనసీమలో. చూడండి, 2 గ్లాసులు నీళ్లు పెట్టుకుని అవి మరిగే లోపల మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పొట్లకాయ ముక్కలు, తెలగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారము, పసుపు. నీళ్లు మరిగేటప్పుడు ముక్కలు వేసుకోండి. అవి కాస్త ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని ఉడికించుకోండి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని కలుపుకొని మూత పెట్టండి. ఆ తర్వాత తెలగపిండి పైన చల్లాలి, కలపకూడదు. పైన చల్లి ఆ తర్వాత దానిపైన కారం వేయాలి. కలపకుండా హోల్స్ లాగా పెట్టండి, ఎందుకంటే కలిపేస్తే మాడిపోతుంది, ఉడకదు. అలా చేసుకుని హోల్స్ లాగా పెట్టుకుని కొంతసేపు సిమ్లో పెట్టుకుని మగ్గించండి. మూత పెట్టి మగ్గిన తర్వాత తీసి చూస్తే మీకు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. కలిపేసుకోండి. కలుపుకుని పోపు కోసమని ఒక చిన్న గిన్నె పెట్టుకుని, కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా వేసుకుని అది చక్కగా వేగిన తర్వాత ఇది కలుపుకుంటూ ఉండండి. అది వేగిన తర్వాత ఆ పోపు తీసి దీంట్లో వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు మీకు కమ్మటి పొట్లకాయ తెలగపిండి కూర రెడీ. కలపండి. ఉప్పు కారం సరి చూసుకోండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో గానుగు నూనె లేదా నెయ్యితో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.